ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పద అర్థం చూద్దాం రండి. ఏ యథా ఎవరైతే ఏ విధంగా మాం ప్రపద్యంతే నన్ను ఆశ్రయిస్తారో తాన్ తథా ఏవ భజామి అహం వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను. మమ వర్త్మ అనువర్తంతే నా మార్గాన్నే అనుసరిస్తారు. మనుష్యాః మనుషులు, పార్థ ఓ అర్జున, సర్వశః అన్ని విధాలుగా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వారికి నేను కూడా అదే విధంగా స్పందిస్తాను అని. దైవం ఒకే రూపంలో మాత్రమే లేదు, మనిషి భావం ఏదైతే ఉంటుందో దైవానుభవం కూడా అలాగే ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నారు. అందరూ తెలిసినా తెలియకపోయినా సరే దైవ మార్గాన్నే అనుసరిస్తున్నారు. అంటే దైవం పక్షపాతం చూపదు. మన దృష్టి ఎలా ఉంటే దైవానుభవం కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ.